వెల్కమ్ టు సాయి కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మంగళవారం బెండకాయ ఎండ్రాయిలు కోడిగుడ్డు పులుసండి. ఎలా చేస్తానో చూపించేస్తాను, వచ్చేయండి. మా కూర చూడండి. నూనె పోసాను కదండి, కూర ఎలా చేస్తానో చూసేయండి. దీంట్లో కావాల్సినవి 300 గ్రాముల బెండకాయలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలండి. కోసి పక్కన పెట్టాను. చూపిస్తాను ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసేద్దాం. చూసేయండి, ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి. దాంట్లో ఉప్పు వేద్దాం. కూరకి గుడ్లకి అంత సరిపడేటట్టుగానే ఉప్పు, కొంచెం పసుపు. ఇది తిప్పేద్దాం. చూసేయండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. చెంచా కారం వేస్తున్నా. కారం విరిగిన తర్వాత ఎండ్రాయిలు కడిగి వేస్తాను, చూపిస్తాను. ఇగోండి, ఎండ్రాయిలు బాగా కడిగేసి పక్కన పెట్టా. ఇప్పుడు కూరలో వేసేస్తాను. కారం పట్టాలి కదా, అందుకే వేస్తున్నా. వంద గ్రాములు ఎండ్రాయిలు అండి. అవి 100 గ్రాములు ఉండదేమో, 75 గ్రాములు అలా ఉంటుంది. కారం పట్టేసింది. దీంట్లో చింతపండు పులుసు పోసేద్దాం. పెద్ద నిమ్మకాయ సైజే చింతపండు అండి, పోసేస్తున్నాను దీంట్లో. బెండకాయలు కూడా వేస్తాను కాబట్టి కొంచెం నీళ్ళు పోస్తున్నా ఉడకడానికి. ఇగోండి, ఈ బెండకాయలు దీంట్లో వేసేస్తే మంచిగా ఉడుకుతుంది. ఉడికేటప్పుడే గుడ్లు కూడా వేసేద్దాం. గుడ్లు వేపేసి బాగా మరిగిద్దాం. ఓ 10 నిమిషాలు అయితే బాగా మరుగుతుంది. వదిలేద్దాం దీన్ని, మిగతా పని చూసుకుందాం. బాగా రోస్ట్ చేయాలండి. గుడ్లు రోస్ట్ చేస్తే బాగుంటుంది. చూసేయండి, గుడ్లు అయిపోయినాయి కదా, దీంట్లో వేసే పులుసు బాగా మరిగిపోయింది.
బాగా ఒక 5 నిమిషాలు మరిగితే చాలండి. కొత్తిమీర వేద్దాం. కరివేపాకు, కొత్తిమీర 2, ఎండు రొయ్యలు, బెండకాయ, కోడిగుడ్డు పులుసు అండి. అట్టుగా ఒక 5 నిమిషాలు బాగా ఇవ్వండి. చూసేయండి, కూర అయితే అయిపోయిందండి. ఇంకా ఇంతేనండి. బెండకాయ, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు పులుసు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రెసిపీ ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటానండి. రేపు ఇంకొక వీడియోతో వస్తాను. ఉంటానండి. బాయ్.